మాతాజీస్ అండ్ ప్రభుజీస్. నేను చెప్పబోయేది భాగవతంలోని 3వ స్కందంలో 21వ అధ్యాయం మాతాజీ. ఏదో తప్పులు చెప్తే నావిగా భావించండి, మంచి చెప్తే మాతాజీస్. రాకాడి మాతాజీ, మాతాజీ వాళ్ళ చూపాల కృష్ణుడి దైవాలు ఎవరు చెప్పగలుగుతారేమో చూస్తాను. మనం ముందు వెనక అయ్యాం కాబట్టి ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్దాం మాతాజీ. 17వ అధ్యాయము 18, 19 హిరణ్యాక్షుని సంహారము. సారీ మాతాజీ, 17వ అధ్యాయము స్వయంభూ సమస్త దిక్కులను హిరణ్యాక్షుడు జయించుట, విశ్వపు సమస్త దిక్కులను హిరణ్యాక్షుడు జయించుట, వరాహ భగవాను హిరణ్యాక్షుడు నర్మ యుద్ధము, హిరణ్యాక్షుని సంహారము. తర్వాత 20వ అధ్యాయం మాతాజీ మైత్రేయ విదుర సంవాదము. ఇందులో సృష్టి ఎలా జరిగింది అనేది ఉంటుంది. సర్గ విసర్గల గురించి చెప్పి ఉన్నారు. సర్గ అనేది భగవంతుని సృష్టి మాతాజీ, విసర్గ అనేది బ్రహ్మ ద్వారా జరుగుతుంది. మరియు విదురుని యొక్క లక్షణాలు కూడా తెలుసుకుంటాము. సర్గ గురించి కొంచెం వస్తుంది, విసర్గ గురించి ఎక్కువ వస్తుంది. ప్రధాన, మహాతత్వ, మిథ్యాహంకార, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్ర, భగవంతుని శక్తి ద్వారా అండంగా తయారవడము, కారణోదయ అందులోకి భగవంతుడు ప్రవేశించడము, కాలం గురించి కూడా కొంచెం తెలుసుకుంటాం మాతాజీ. 1000 సంవత్సరాలు కారణోదయ స్థాయి లోపల ఉంటుంది మాతాజీ ఈ అండం అనేది. ఆ తర్వాత 20వ అధ్యాయం మైత్రేయ విదుర సంవాదం మాతాజీ. ఇప్పుడు నేను 21వ అధ్యాయం చెప్పబోతున్నాను. మనువు కర్ధముల సంవాదం. ఈ అధ్యాయంలో మనువు కర్ధముల సంభాషణ ఆఖరి శ్లోకాల్లో మాత్రమే వస్తుంది. ఈ అధ్యాయం ఎక్కువ వస్తుంది. ఈ అధ్యాయంలో మొత్తం 56 శ్లోకాలు ఉంటాయి. 1 నుంచి 5 వరకు విదురుడు మైత్రేయుని అడుగుతారు. స్వయంభూ మనువు వంశం ఎలా అభివృద్ధి చెందింది, ఎంతమంది పిల్లలు, ఎవరెవరితో వివాహాలు అయినాయి అనే వివరణ వస్తుంది. 6 నుంచి 12 వరకు మైత్రేయుడు చెప్తారన్నమాట. కర్దముని తండ్రి గారైన బ్రహ్మ చెప్పిన ప్రకారము ప్రజాభివృద్ధికి 10,000 సంవత్సరాలు ధ్యానము, అర్చన, ప్రపన్న భక్తి యోగం ద్వారా తపస్సు చేసి భగవద్ దర్శనం చేసుకుంటారు. భగవంతుడు ఏ విధంగా ఉన్నారో కూడా తెలుసుకుంటారు. భగవంతుడు ప్రత్యక్షం అవుతారు కూడాను. భగవంతుడు ముదమందుతాడు ఈ ఈ శ్లోకాల్లో. 13 నుంచి 22 వరకు కర్దముని భగవంతుడిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థించడం మొదలు పెడతారు. నా కళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నాయి, కళ్ళకు పరిపూర్ణత కలిగింది. భగవంతుని కోరికలు కోరకూడదని తెలుసు, కానీ తండ్రి ఆజ్ఞ శిరసావహించుట, నా తండ్రి ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను కూడా మామూలు మనుషులాగా కోరుతున్నాను. అలాగే భగవంతుడు మనం ఏం కోరుకుంటే అవి ఇస్తారు. కాల ప్రభావం భక్తుల మీద ఉండదు. 23 నుంచి 32 వరకు భగవంతుడు కనుబొమ్మలు కదిలిస్తూ ఏం చెప్పారు అనేది ఉంటుంది. భగవంతుడు కర్దమునికి చెప్తారు, నీ కోరిక ప్రకారం నేను ఏర్పాట్లు చేశాను. స్వయంభూ మనువు తన కుమార్తె దేవహూతి భార్య శతరూపతో కలిసి నీ దగ్గరికి వస్తారు అని చెప్తారు భగవంతుడు. 33 నుంచి 37 వరకు మనం భగవంతుని చూడగలమా అంటే ఎస్, చూడగలము. ఎప్పుడు ప్రత్యక్షంగా చూడగలము అంటే మన ఇంద్రియాలను పవిత్రం చేసుకొని శుద్ధ సత్వంలో ఉన్న వారికి మాత్రమే భగవంతుడు కనబడతారు. అలాగే భగవంతుడు వైకుంఠం నుండి గరుడ వాహనం మీద దర్శనం ఇస్తారు కూడా. 38 నుంచి 44 వరకు కర్దముని ఆశ్రమం అయిన బిందు సరోవరం గురించి ఎంతో బాగా వర్ణన ఉంది. ఆ సరోవరం ఎంతో ఆహ్లాదంగా, ఎంతో రమ్యంగా, ఆధ్యాత్మికంగా కూడా ఉంది అని తెలిపారు. 45 నుంచి 49 వరకు కర్దముని స్వయంభూ మనువుని ఆహ్వానించుట, కర్దముని ఏ విధంగా ఉన్నారని వివరణ కూడా ఉంటుంది. ఆ తర్వాత 50 నుంచి 56 వరకు కర్దముని స్వయంభూ మనువుల భవ్య సంవాదం ఉంటుంది. హరే కృష్ణ. విదురుడు ఈ విధంగా అడుగుతున్నారు మైత్రేయుని, స్వయంభూ మన వంశము మరో పవిత్రమైనది, పూజనీయంగా మైథున క్రియ ద్వారా సంతాన వృద్ధి చెందిన వివరం నాకు తెలియచేయండి అని. శ్రీల ప్రభుపాద వారు స్వయంభూ మన వంశం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి అడుగుతున్నారు.
ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానముతో తమ ప్రజలకు జాగ్రత్తగా కాపాడిన భక్తులైన రాజులు ఆ వంశంలో జన్మించారు. అటువంటి వారి చరిత్రలు వినడం మన మనుషులు జ్ఞానవంతులు అవుతారు అని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. ఆదర్శనీయులకు సంతానం వృద్ధి చేయుటకు గల మైదున క్రియను ఋషులు వేద వాంగ్మయంలో కూడా అనుమతించు. స్వామికి ఇద్దరు కుమారులు, స్వయంభూ మనువుకి ఇద్దరు కుమారులు, ప్రియవ్రతుడు, ఉద్దానపాతుడు. సప్తద్వీపమైన ధరణిని పరిపాలించారు వాళ్ళు. స్వయంభూ మనువుకి ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. దేవహూతిని కర్దమునికి ఇచ్చి వివాహం చేశారు అని నాకు తెలిపారు కదా అని చెప్తున్నారు. మిగిలిన ఇద్దరు కుమార్తెలను కూడా ఆకుతి ప్రసూతి గలరు. ప్రజాపతులకు రుచి ఆకుతిని పరిణయమాడారు, ప్రసూతిని దక్షుడు పరిణయమాడారు. దేవహూతి కర్దముని యోగాభ్యాసమును పరిణితి చెందినారు. భర్త మహాయోగి, భార్య యోగలక్ష్మి అయి ఉన్నది. వారిద్దరూ కలిసి సంతాన వృద్ధి చేశారు. పూర్వకాలంలో సాధు పురుషులు ఋషులు తమ జీవితము పరిపూర్ణ మనర్చిన తర్వాత సంతానమును కనేవారు. ఆత్మానుభూతి కొరకు బ్రహ్మచర్యం అత్యంత ఆవశ్యకమైనదని శ్రీ ప్రభుపాద వారు తెలియజేస్తున్నారు. ప్రజాపతులు అంటే సృష్టి ఆరంభమున ప్రజాభివృద్ధి చేసేవారందరినీ ప్రజాపతులు అంటారు. ఇప్పుడు మైత్రేయుడు చెప్తున్నారు విదురునితో, ప్రపంచంలో ప్రజాభివృద్ధి కొరకు సరస్వతి నదీ తీరున 10,000 సంవత్సరములు తపమాచరించారు కర్దముని. పూర్ణత్వం పొందడానికి ముందు యోగ విధానం ద్వారా 10,000 సంవత్సరాలు ధ్యానం చేశారు. వాల్మీకి మహర్షి కూడా పూర్ణత్వం పొందడానికి 60,000 సంవత్సరాలు ధ్యానం చేశారు అని తెలియచున్నది. కానీ ఈ రోజుల్లో కలియుగం నందున హరినామమునకు మించినది లేదు లేదు లేదు, కలవు నాస్యేన 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 అని వేద వాంగ్మయం స్పష్టంగా ఉందని చెప్తున్నారు శ్రీ ప్రభుపాద గారు. ఆ తపోకాలం నందు కర్దముని సమాధి యోగుడై భక్తి యోగం ద్వారా అర్చించి ప్రపన్న వరదాయకుడకు శ్రీహరిని ప్రసన్ని చేసుకున్నారు. నిజమగు జయము పొందాలంటే మనుజుడు శ్రీహరిని శ్రీకృష్ణుని పాదపద్మములు శరణు వేడుకోవాలి. కలియుగం నందు పరోక్ష విధానము కన్నా ప్రత్యక్ష విధానము విశేషము. ఈ కాలం ముందు స్మరణ కీర్తన శ్రవణము ద్వారా భక్తి యోగమును పొందవచ్చు. కలియుగమందు జనుల అల్పాయుష్కులు, అల్ప మేధస్సు కలవారు, పేదవారు ఎక్కువ దుఃఖములతో కలత చెంది ఉన్నారు. కాబట్టి హరినామ స్మరణ చేస్తే చాలా మంచిదని శ్రీల ప్రభుపాద వారు మాకు చెప్తున్నారు. కొంతమంది మూర్ఖులు తమకు తాము ప్రామాణికులమని ప్రకటించుకుంటున్నారు అని భగవద్గీత యందు 16, 17 యందు చాలా స్పష్టంగా చెప్పబడింది అని శ్రీ ప్రభుపాద చెప్పారు. పెదపై ఆ సత్యయుగమున కమలలోచనుడకు భగవానుడు ముదమందిన వాడై కర్దమునికి దర్శనమిచ్చినారు. కేవలము వేదంలో ఎలా చెప్పారో అదే దివ్య రూపమున కనిపించారు. సూర్యుని వలె తేజమయము, తెల్లని పద్మములు మరియు చెంగల్లో మాలలతో విరాజితమైన భగవంతుణ్ణి నిర్మలమగు పీత వస్త్రం ధరించి ముఖముపై దట్టమైన నల్లని ముంగురులు జాలువారుతూ ఉండెను భగవంతుని రూపములు. ఇంకా భగవంతుడు కిరీటము కుండలములతో అలంకృతుడై శంఖము చక్రము గదలు తన 3 హస్తములోను 4వ హస్తంలో శ్వేతోతల్పంతో దర్శనం ఇచ్చారు. శ్వేతోతల్పము అంటే లిల్లీ పువ్వు లాంటిది మరియు పద్మము. భగవంతుడు దరహాసంతో దర్శనమిచ్చారు. మరియు ఆయన వక్షస్థలమునందు స్వర్ణమయ రేఖను కలిగి ఉండి కౌస్తుభమణి శ్రీవత్సము మెడలో వేలాడుతూ దేవదేవుడు గరుడుపై తన పాద పద్మముల నుంచి ఆకాశ మధ్యంలో నిలిచాను. శ్వేతోతల్పం అటు ఇటు ఊగుతూ ఉంది. శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా ఒసగుటకే కృష్ణ భక్తి రసభావన కలదు. బ్రహ్మ సంహిత అనేది ప్రామాణిక గ్రంథం నుండి ఈ శ్రీకృష్ణుని రూపము వర్ణించబడినది అని శ్రీల ప్రభుపాద గారు మనకు భాష్యంలో తెలియజేస్తున్నారు. అదే రూపము కర్దముని దర్శించారు. కర్దముని 10,000 సంవత్సరాలు తపస్సు చేయడం వలన యోగ ధ్యాన తపస్సు ద్వారా భగవద్ దర్శనం కలిగింది. కర్దముని భగవంతుని రూపమును వాస్తవముగా అనుభూతి మొనర్చుకుని తరువాత అతని మనోరథము పూర్ణమైనందున అమిత సంతుష్టుడైనాడు. సాష్టాంగ నమస్కారం చేసి హృదయం అంతా భగవత్ ప్రేమతో నిండగా
ముకుళిత హస్తాలతో ప్రార్థించి భగవాన్ సంతుష్టిని కావించారు. ప్రామాణికులకు ప్రామాణికుల సంప్రదింపక తమకు నచ్చిన విధానం తయారు చేసిన నవీన కాలపు కుహాన మాత్రం కేవలం పరిహాసాస్పదులై ఉన్నారు. పతంజలి యోగ విధానం అష్టాంగ యోగం అని పిలువబడును. అద్వైతులైన కారణమున నిరాకారవాదులు కొన్ని మార్లు పతంజలి యోగ విధానమును సైతం కలుషితం చేయుదురు. పరమాత్మని కలుసుకొని అతన్ని కాంచినప్పుడు ఆత్మ దివ్యానందమునందునని పతంజలి వర్ణించి ఉన్నారు. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ యొక్క అస్తిత్వమును అంగీకరించినచో అద్వైతపు నిరాకారతత్వం నిష్ఫలము కాగలదు. కనుకనే కొందరు నిరాకారవాదులు మరియు శూన్యవాదపు తత్వవేత్తలు పతంజలి విధానం తమకు నచ్చిన రీతిని మెలికివేయచ్చు యోగ విధానం కలుషితము చేయుదురు. అష్టాంగ యోగ విధానం 8 విధములుగా సిద్ధులు కలవు. వారిని పొందినవాడు సూక్ష్మమైన దానికన్నాను సూక్ష్మం కాగలడు, ఘనమైన దానికన్నాను ఘనము కాగలడు, పూర్ణతల్లా సాధించగలడు. కానీ యోగం నందు అట్టి భౌతిక విజయం సాధించుట పూర్ణత్వము లేదా చర్మగమ్యము కానేరదు. అట్టి చర్మగమ్యం ఇచ్చట ఇట్లు వర్ణించబడినది. అది ఏమనగా కర్దముని దేవదేవుడకు భగవానుని నిత్య రూపము కాంచను. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ శ్రీకృష్ణుడు మరియు కృష్ణ భక్తులు నడుమ సంబంధంతోనే భక్తి యోగం ఆరంభమగును. దాన్ని సాధించినప్పుడు ఇక పతనం అనేది ప్రశ్నే ఉదయించదు. యోగ విధానం ద్వారా భగవాన్ ముఖాముఖగాంచడి స్థితిని పడేయవలనని కోరినప్పటికీ మనుషుడు ఏదో ఒక భౌతిక స్థితిని బడయుటేడు ఆకర్షితుడైనచో పురోగతి మార్గం నుండి తిరుగుదారి పట్టినట్లే అగును. కుహాన యోగులు ప్రోత్సహించినట్టు భౌతిక యోగమునకు ఆధ్యాత్మిక ఆనందపు దివ్యానుభూతితో ఎట్టి సంబంధము లేదు. భక్తి యోగం నందున నిజమగు భక్తులు కేవలం దేహ పోషణకు అవసరమైన వాటిని అంగీకరించరు. విచ్చలవిడి ఇంద్రియ భోగమును వారు పూర్తిగా విడిచియుందురు. భగవదనుభూతి అందు పురోగతి చెందే అవకాశం ఉన్నచో ఎట్టి కష్టం ఎదురుటకైనా వారు సిద్ధపడి ఉందరు. కర్దముని ఇలా పలికారు: పరమపూజ్యుడకు దేవ, సమస్త సత్యనిధి నిన్ను గాంచుట వలన నా మనోరథము పూర్ణమైనది. అమిత సంతుష్టుడనైనాను. భగవంతుని పాద పద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసి హృదయమంతా భగవత్ ప్రేమతో నిండగా ముకుళిత హస్తాలతో ప్రార్థించారు. భగవాను సంతుష్టి గావించారు. యోగారుడులు ఎన్నో జన్మల యందు తీవ్ర ధ్యానముచే నీ దివ్య రూపము కాంచకోరుతుడు. భగవంతుడు ఎప్పుడూ శుద్ధ సత్వంలో ఉంటారు. కర్దమును శుద్ధ సత్వగుణము పూర్ణత్వ స్థితిని కలిగి ఉన్నట్లుగా సత్వగుణము పేరిట ఏది అవగతం అవుతుందో దానికి కారణం నీవే. నిన్ను ముఖాముఖి చూడడం వల్ల నా దృష్టి సాఫల్యం పొందినది. భగవత్ కథలు వింటే శ్రవణ శక్తి, భగవంతుని చూసినప్పుడు మనకు దృశ్య శక్తి సఫలమైనట్లు భగవంతుని ప్రసాదం తీసుకుంటూ భక్తియుక్త సేవ చేయటం భక్తి యోగం అని పిలువబడుతుంది. భగవంతుని చూచిన వెంటనే మగవారు సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆడవారు పంచాంగ నమస్కారం చేయాలి అని శ్రీల ప్రభుపాద వారు చెప్తున్నారు. ఎగ్జాంపుల్, ధ్రువ మహారాజు ప్రహ్లాదులు భగవాన్ దర్శనం కలిగిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు. భవసాగరను తరింపచేయుటకు నీ పాదపద్మము నావ వంటివి. కేవలం బుద్ధి లేపించిన వారే మాయాశక్తి ప్రభావమును క్షణిక సుఖాలను అల్పములైన ఇంద్రియ సుఖముల కోసం ఇతరుల పాదలను అర్చిస్తున్నారు. అయినను వారిని కూడా నీవు కరుణ చూపుతున్నావు. భగవద్గీతను సప్తమాధ్యాయం తెలుపబడినట్లుగా 2 రకముల భక్తులు కలరు. ఒకరు భౌతిక సుఖములు గలవారు, ఇంకొకరు భగవంతుడి ప్రేమ తప్ప వేరేది ఏది కోరుకోరు. భక్తులు ఏది కోరుకుంటే అదే నేను వారికి అందేలా చేస్తానని కూడా భగవద్గీత చెప్పి ఉన్నారు. కేవలం బుద్ధి లోపించిన వారే మాయలో పడి కుక్కలు పిల్లుల్లాగా భౌతిక సుఖాలను కోరుకుంటారని శ్రీల ప్రభుపాద భాష్యంలో చెప్తున్నారు. ఇంకా ఇలా అంటున్నారు: కర్దముని భగవంతునితో, దేవ, నీవు కల్పవృక్షం వంటి వాడివి, అందుకే నిన్ను ఆశ్రయిస్తున్నాను. నాకు తగిన కన్యను వివాహం ఆడబోరుచున్నాను. కర్దముని తనను ఎద్దుతో పోల్చుకొని నాకు కామధేను వంటి భార్య కావాలని పాదపద్మను ఆశ్రయించాను. భౌతికమైన కోరికలు కోరకూడదని తెలిసినప్పటికీ నా తండ్రి ఆజ్ఞకు బద్ధుడనై ఈ కోరిక కోరుచున్నాను. నాకు తగిన కన్యను అంటే సమాన శీలం అను పదము మిగులు ప్రధానమైనది. పూర్వపు రోజుల్లో సమాన స్వభావం కలిగిన వారిని ఒకరినొకరు వివాహం చేసుకునేవారు.
ఆధ్యాత్మిక భౌతిక పురోగతి యందు తోడ్పట్టకు భార్య అవసరము కనుక సమాన స్వభావం కలిగిన భార్యను కర్దమ్మును పొందగోరును. ధర్మార్థ కామములందు అన్ని కోరికలను భార్య పూర్ణము కావించని చెప్పబడినది. పురుషుడు అనుకూలత యగు భార్యను కలిగి ఉన్నచో పరమ భాగ్యవంతునిగా భావింపబడును. భౌతిక శాస్త్రం ప్రకారం అధిక ధనమును, చక్కని పుత్రులను లేదా అనుకూలవతి భార్యను కలిగిన పురుషుడు అదృష్టవంతుడిగా భావింపబడును. కానీ ఈ మూడింట్లో అనుకూలవతికు చక్కని భార్యను కలిగిన వారు పరమ అదృష్టవంతుడిని తలంచబడును అని శ్రీల ప్రభుపాద మనకు తెలియజేస్తున్నారు. సమస్త జీవులను నీవే పతివి, సమస్త జీవులకు నీవే పతివి, ప్రభువు నాయకుడు అయి ఉన్నావు. ధర్మస్వరూపుడవు నీకు నేను ఆహుతులు వతుకుతున్నాను. భగవానుడే సమస్త జీవులకు పని కఠోపనిషత్తును తెలుపబడినది. అతడే వారి పోషకుడును మరియు అవసరములను కోరికలను తీర్చివాడును అయి ఉన్నాడు. ఏ జీవితము స్వతంత్రముగా లేదు, ఏ జీవి స్వతంత్రముగా లేదు. ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుని కరుణ పైననే ఆధారపడి ఉన్నారు. కనుకనే ఆ పరమనాయకుడు భగవాన్ని నిర్దేశానుసారం ఎల్లరూ జీవితం అనుభవించాలనంట వైదిక ఉత్తర్వు అయి ఉన్నది. సమస్తము భగవానుడికే చెంది ఉన్నది. కనుక మనుషుడు ఇంకొకరి సొత్తులోనికి చొరబడక తనకు కేటాయించిన దాన్ని అనుభవించవాలని ఈశోపనిషత్తు వంటి వేదవాంగ్మయమును నిర్దేశిస్తున్నది. కనుక దేవదేవు నుండి నిర్దేశమంది భౌతిక జీవితము లేదా ఆధ్యాత్మిక జీవితం అనుభవించుట ప్రతి జీవునికి సర్వశ్రేష్టము కార్యము కాగలదు అని శ్రీ ప్రభుపాద వారు భాష్యంలో చెప్తున్నారు. కర్దముని భగవాన్ని ఇచ్చట శుక్ల ధర్మమునకు నాయకుడు అని సంబోధించారు. పవిత్రాత్ముడైన వాడు ధర్మం యొక్క నియమములను తప్పక అనుసరించవలను. తనకు శరణజొచ్చుటయే ధర్మం అను దాని భావముని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు పలికి ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ వైదిక నిబంధనలను అనుసరించు ఆ దేవదేవునికి శరణు పొందవలసి ఉన్నది. హరే కృష్ణ. లోకాంచ లోకానుగతాన్ పశూంచ హిత్వా స్థితాస్తే శరణాథ పత్రం పరస్పరం తద్గుణవాద సేధు పీయూష నిర్వాసిత దేహ ధర్మాః. మార్పు లేకుండా జన్మ మృత్యు జరా వ్యాధి ఉంటుంది. ఇది ఎప్పటికీ మారని. భౌతిక కోరికల నుంచి త్యజించి భగవంతుని గుణాల గురించి వింటూ చదువుతూ అదొక అలవాటుగా మారుతుంది. దేహ ధర్మాలను విడివడగలవు. దీనికి ఎగ్జాంపుల్ తాగుబోతు గురించి రాష్ట్రాన్ని మాతాజీ చెప్పినట్లుగా భక్తి భావన ఒక మత్తు లాంటిది. వింటూ ఉంటే వినవాలి అనిపిస్తుంది. ఆ భక్తి అమృతం లాంటిది, మధురంగా ఉంటుంది. సతతం కీర్తనం చేస్తూ ఉండాలి. ఎవరైతే దృఢంగా చేస్తారో వారు ఎప్పటికీ మారరు. భగవంతుని పాదాలు ఛత్రం లాంటివి. భగవంతుడు భక్తి అది మనల్ని కష్ట సుఖాల నుంచి బయటపడేలా చేస్తుంది. ఎలాగైతే మన చేతిలో గొడుగు ఉంటే ఎండా వానలకు ధైర్యంగా ఉంటామో అలాగే భగవంతుడి నీడలో ఉంటే అంతే ధైర్యంగా ఉండగలము. సత్సంగం ద్వారా, గురు కృప ద్వారా వారు చెప్పినట్లుగా మనం ఫాలో అయితే భగవంతుని కృప వర్షంలా కురుస్తుంది మన పైన. ఆత్మ నిరంతరము ఒక దేహం నుండి మరొక దేహమును ప్రయాణించుటయే భౌతిక అస్తిత్వమును దుఃఖమునకు కారణమై ఉన్నది. భౌతిక అస్తిత్వం అందులో బద్ధ జీవనమే సంసారం అనబడును. పుణ్యకార్యములు చేసి ఎవరైనా అతి తక్కువ స్థితిలో జన్మించవచ్చు. కాదని అతనికి జన్మ మృత్యువులు కలిగే విధానం మాత్రం ఘోరమగు అగ్ని వలె ఉండును. ఈ భౌతిక జగమందులి బద్ధ జీవనమును మరియు నామమాత్రపు నాగరికులు ఆహారము, నిద్ర, భయము, మైదునం అనేది మోసపోసినట్టు కర్మలనే మెరుగుపెట్టబడిన రీతిని అనుసరించి వారు సాంగత్యమును మనుషులు త్యజించవలన ఇచ్చట ఉపదేశించబడినది. భగవన్ మహిమలు శ్రవణ కీర్తనములో ఇచ్చట తద్గుణ వాద సీధు అని వర్ణించబడినది. కేవలం కృష్ణలీలలు, శ్రవణ కీర్తనం అనే అమృత పానము చేతనే మనుషుడు భౌతిక అస్తిత్వము మైకమును మరవగలడు. త్రినాభమగు నీ చక్రము నిరాకార బ్రహ్మం యొక్క అక్షముపై పరిభ్రమించుచుండును. అది 13 ఆకులను, 360 సందులను, 6 అంచులను, అసంఖ్యాకమగు పత్రములను కలిగి ఉంది. ఆ చక్రం యొక్క పరిభ్రమణం సమస్త సృష్టి యొక్క ఆయువులను తగ్గిస్తుంది. దాన్ని ప్రచండ వేగం భక్తుల ఆయువును తాకలేదు. కాలం భక్తుల ఆయువుపై ప్రభావం చూపజాలదు. భక్తి యోగమును స్వల్పముగా నిర్వహించినను అది మనుషుని ఘోరముగు ప్రమాదం నుండి రక్షించిన భగవద్గీతను తెలుపబడినది. ఆత్మ ఒక దేహం నుండి మరొక దేహమునకు ప్రయాణించుటయే ఘోరముగు ప్రమాదము. కేవలం భక్తి యోగం ద్వారానే ఆ విధానం ఆగిపోగలదు. కనుకనే
హరిం వినాన శృతిం తరంతి అనగా శ్రీకృష్ణుని కరుణ లేనిది ఎవరినూ జన్మమృత్యు చక్రమును నిలువజాలరని వేదవాంగ్మయంను తెలపబడినది. శ్రీకృష్ణ భగవాను దివ్య కర్మలను, స్వభావమును, అతని ఆవిర్భావ అంతర్ధానములను అవగతము చేసుకున్నట ద్వారానే మనుజుడు మృత్యు చక్రమును ఆపి ఆ దేవదేవుని ధామమునకు చేరగలడని భగవద్గీత తెలపబడింది. హే ప్రభు, నీ ఒక్కడవే ఈ విశ్వములను సృజింతువు. ఓ దేవదేవ, సాలిపురుగు తన స్వశక్తి చెగ్గుడు నిర్మించి తిరిగి లయింపజేయనట్లుగా ఈ విశ్వములను పోషించి తిరిగి లయింపజేసేదు. ఓ దేవ, నీ ఒకడివే అయినా పలు శక్తులను కలిగి ఉన్నావు అని కర్దమని పలికారు. భగవానుడు సచేతుడనియు మరియు భక్తుల ప్రార్థనలు ఆలకించి వాటిని పూర్ణం చేయను కనుకని అతడు సచ్చిదానంద విగ్రహుడు, సచ్చిత్ ఆనంద స్వరూపము అని శ్రీల ప్రభుపాదుల భాష్యం ద్వారా తెలియజేస్తుంది. ఓ దేవ, నీకు ఇది ఇష్టము కాకపోయినా నాకు ఇది ఇష్టము కాకపోయినా మా కొరకు ఓ దేవ, నీకు ఇది ఇష్టము కాకపోయినా మా కొరకు మాత్రమే, మా సంతోషము కొరకు మాత్రమే నీవు స్థూల సూక్ష్మాంశ పూర్ణమగు ఈ జగత్తును సృష్టించుతావు. తులసిమాలతో అలంకృతమైన నిత్య రూపమును నీవు నాకు దర్శనమిచ్చితివి. నీ నిర్హేతుకమైన కరుణ నాపై కురిపించావు. శ్రీకృష్ణుని చరణాశ్రమమును పొందిన వారికి భౌతిక జగత్తును, ఇంద్రియ భోగములను కొరకు కాకుండా నిత్య కృష్ణ భక్తులైన వారికి ఆధ్యాత్మిక జగత్ విలసితమై ఉన్నది. భగవద్గీత యందు చరమోపదేశము ఈ విధంగా తెలుపబడింది. భౌతిక జగమందులో నీ కల్పితమైన కార్యములను త్యజించి నన్ను శరణు వేడుము, సమస్త పాపం నుండి నేను రక్షించును. సమస్త జీవులకు అల్పులకు కూడా వరాలు కురిపించుతావు కనుక శరణయోగ్యములకు నీ పాదపద్మములను అవిరామంగా వందనములను అర్పించుతాను. నీ అనుభూతి ద్వారా కామ్యకర్మలను వైరాగ్యము నొసగుటకు నీ స్వశక్తిచే విశ్వమంతా విస్తరించావు అని కర్దముని భగవంతుడి వర్ణంతో ప్రార్థించారు. జీవులు దానిని భోగింప కోరినందున దేవదేవుని బాహ్యశక్తిచే ఏ సృజించబడిన ఇంద్రియ భోగములను కోరని వారు తదా దివ్యమగు ప్రేమాయుత సేవ ఎందే నిలిచియుండువారు. నిత్య కృష్ణ భక్తులైన వారు అగు మహాత్ముల కొరక ఈ భౌతిక జగత్తు సృజించబడలేదు. వారి కొరకు ఆధ్యాత్మిక జగత్తు నిత్య విలసితమై ఉన్నది. వారు అచ్చట దివ్యానందమును అనుభవించరు. శ్రీకృష్ణ భగవాను చరణ కమలాశ్రమమును పొందిన వారికి ఈ భౌతిక జగత్తు స్వర్ణమైనదని భాగవతం నందు ఒక చోట తెలుపబడినది. భగవద్గీత యందు చరమోపదేశం ఈ విధముగా తెలుపబడినది. భౌతిక జగమందులు ఈ కల్పిత కార్యములన్నింటినీ త్యజించి నన్ను శరణ వేయుడుము, సమస్త పాపం నుండి నిన్ను రక్షిస్తాను. భగవద్గీత యందు అతడు ఏ యథా మాం ప్రపద్యంతే అని ధ్రువపరిచినాడు. అనగా ఈ భౌతిక జగమునందు భోగింపగోరు వారికి భగవానుడు ఆ వరదానం నసుగును. ఈ భౌతిక జగత్ బంధము నుండి విడుదల పొందుగోరు వానికి ఆ దేవత నుంచి ముక్తి వసగబడును. సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో అతని సేవ యందు నిరంతరము నెలకొనుగోరు వారికి అతనిచే ఆ వరదానం కూర్చబడును. ఈ భౌతిక జగత్తు సుఖమునెడ విసుగు జనించనిదే ఎవ్వరిను ముక్తిని వాంఛింపజాలరు. భౌతిక భోగం పట్ల చీదర కలిగిన వానికి మోక్షము ఉద్దేశించబడినది కనుకనే వేదాంత సూత్రముల అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని పలికినవి. భగవద్గీత సైతం వేదాంత సూత్రమే కనుక శ్రీమద్ భాగవతమును కాని, వేదాంత సూత్రములు కాని లేదా భగవద్గీతను గాని అవగతం చేసుకుంట ద్వారా మనుషుడు నిజమగు జ్ఞానములు పొందగలడు. నిజమైన జ్ఞానమును బడిసినప్పుడు అతడు సిద్ధాంత రీత్యా భగవానుతో ఏకము కాగలడు. ఇచ్చట కామ వర్షం అనే పదము మిగులు ప్రధానమైనది. తనను ఆశ్రయించినట్టు ఎల్లరి కోరికలను అతడు సంతృప్తి పరచునని అది సూచించును. కానీ శ్రీకృష్ణుని ప్రేమించుతూనే భౌతికానందమును కోరువాడు, సందిగ్ధమును ఉన్నట్టివాడు, అతని ఏడ కరుణ కలిగిన దేవదేవుడు తన దివ్యముకు ప్రేమయుత సేవను నెలకొనుటకు అవకాశం వసుకును. ఆ రీతిని అతను క్రమముగా తన వ్యామోహమును మరవగలడు అని శ్రీల ప్రభుపాద వారు మనకు తెలియజేస్తున్నారు. మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నారు. వరుడి భుజముపై సుందరముగా కనిపిస్తున్న శ్రీ విష్ణు భగవానుడు నిష్కపట మగు
వాక్కులతో శృతించబడి అమృతమగు వచనములతో సమాధానమొసగను. అనురాగ పూర్ణమగు దరహాసము అర్థముని చూస్తున్నప్పుడు ఆ దేవదేవుని కనుబొమ్మల అనుగ్రహముతో కదిలినవి. ఇచ్చట వచసామృతేన అను పదం ప్రధానమైనది శ్రీల ప్రభుపాద వారు భాష్యంలో తెలియజేశారు. ఈ జగత్తుకు చెందిన శబ్దము ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన శబ్దం ఒకటి కావు, అది పూర్తిగా భిన్నమైనటివి. ఆధ్యాత్మిక జగత్తు శబ్దము అమృతమయము, నిత్యము కాగా భౌతిక జగత్తు శబ్దం అరువు తెచ్చుకున్నటిది మరియు అంతమయ్యేది అయి ఉండును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనడి పవిత్ర నామధ్వని జపించు వాని ఉత్సాహంలో నిరంతరము వృద్ధి చేయగలదు. లౌకిక మగ వాక్కులను పదే పదే పలుకుట ద్వారా మనుషులు అలసిపోతారు కూడాను. భగవానుడు సమాధానం ముసిగినప్పుడు ఆధ్యాత్మిక జగత్ స్థాయి నుండే పలికి ఉన్నందున వచసామృతేన అను పదం ప్రత్యేకంగా పేర్కొనబడినది. ఇప్పుడు భగవానుడు అంటున్నారు అర్థం ముందు, నీ మనస్సు ఉన్నదేదో తెలుసుకున్నాను. దేని కొరకు నీవు మనో ఇంద్రియము ద్వారా నన్ను అర్చించుకో దానిని నీకు ముందుగానే ఏర్పాటు చేసింది. భగవత్ సేవ యందు నెలకొన్న వారు ఏవో కొన్ని కోరికలు కలిగి ఉన్నప్పటికీ ఏనాడును నిరాశకు గురికారు. దేవదేవుని సేవ యందు నెలకొన్న వారు సకాములు మరియు అకాములను రెండు విధములుగా ఉంటారు. భౌతిక భోగవాంఛతో భగవాన్ని ఆశ్రయించే వాళ్ళు సకామ భక్తులను పిలువబడగా, ఇంద్రియ భోగవాంఛ లేకుండా కేవలం సహజ ప్రేమతో భగవాన్ని సేవించే వాళ్ళు అకామ భక్తులను పిలువబడతారు. సకామ భక్తులు తిరిగి ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులడి 4 తరగతులుగా విభజించబడతారు. కొందరు దైహిక మానసిక కలతల కారణమున భగవాన్ని అర్చించవచ్చును. మరికొందరు ధనము అవసరమైన కారణమున ఆ దేవదేవుని అర్చించవచ్చును. భగవాన్ యథారూపము తెలుసుకున్న వాళ్ళని జిజ్ఞాసతో ఇంకొందరు ఆ దేవదేవుని అర్చించవచ్చును. తత్వవేత్త తన జ్ఞాన పరిశోధన చేయబడే రీతిని ఆ దేవదేవుని కొందరు తెలుసుకొని కోరవచ్చు. ఈ 4 తరగతుల జనులలో ఎవ్వరికి నిరాశ కలగదు. ఇంకా భగవానుడు కొనసాగిస్తున్నారు. జీవాధ్యక్షుడవు ఓ ఋషి, భక్తితో నన్ను అర్చించి సేవలు అందించే వాళ్లకు, ముఖ్యంగా సమస్తమును నాకే అర్చించినటువంటి నీ వంటి వారికి ఏనాడు నిరాశ అనే ప్రశ్నే ఉండదు. చతుశ్లోకాల్లో కూడా చెప్పారు, నీకు కావలసిన జ్ఞానాన్ని నేను ఇస్తాను అని. బ్రహ్మదేవుని తనయుడైన స్వయంభూ మనువు తన ధర్మయుత కర్మలచే ప్రసిద్ధికి ఎక్కిన సామ్రాట్ బ్రహ్మవర్త ప్రాంతమును సింహదీశుడై సప్త సముద్ర సమన్వితముకు ధరణిని పాలించుచున్నారు. బ్రహ్మవర్తం కురుక్షేత్రములో ఒక భాగమని లేదా కురుక్షేత్రమే బ్రహ్మవర్తం నందు ఉన్నట్టుదని కొన్ని మారు చెప్పబడును. కురుక్షేత్రం నందు ఆధ్యాత్మిక కర్మలు వరరించుటకు దేవతలు ఉపదేశించుటయి అందులకు కారణము. కానీ ఇంకొందరు అభిప్రాయం అనుసరించి బ్రహ్మవర్తం అన్నది స్వయంభూ మనువు పాలించినట్టుది. బ్రహ్మలోకముందు స్థానము ధరణిపై గల పెక్కు స్థానంలో ఉన్నత లోకములని తెలియబడుచుండును అని శ్రీల ప్రభుపాద వారు చెప్తున్నారు. వరాహావతార కాలంలో స్వయంభూ మనువు ఈ లోకమును పాలించి ఉండవచ్చును. ఈ శ్లోకమును మంగళ అను పదము ప్రధానమైనది. మంగళ అనగా ధార్మిక కర్మ నిర్వహణము, రాజ్యపాలనము, శుచిత్వము, ఇతర సమస్త సద్గుణములు వంటి విభూతులతో అన్ని విధములుగా ఉన్నతుడైన వాడని భావం. విఖ్యాత అనగా ఖ్యాతి చెందిన వాడని అర్థం. అనగా స్వయంభూ మనువు సమస్త సద్గుణములు విభూతులతో విఖ్యాతి చెంది ఉన్నారు. భగవంతుడు చెప్తున్నారు ఈ విధంగా, ఓ బ్రాహ్మణుడ, ధర్మకోవిదుడు ఆ విఖ్యాత చక్రవర్తి తన రాణియగు శతరూపతో పాటు నిన్ను చూడగోరి ఎల్లుండి వస్తున్నారు అని స్వయంభూ మనువు. అతనికి నల్లని కన్నులు గల ఒక యుక్త వయస్కురాలకు పుత్రిక కలదు. చక్కని నడవడిక, ఉత్తమ గుణములు కలిగిన ఆమె వివాహమునకు యోగ్యురాలై ఉంది. ఆ కన్యకు తగిన వరుడు కోసం తల్లిదండ్రులు ప్రపంచ పర్యటన చేస్తున్నారు. ఆ కన్యను నీకు భార్యగా ఇవ్వడానికి నీ దగ్గరకు వస్తున్నారు. శ్రీల ప్రభుపాద ఈ విధంగా చెప్తున్నారు. స్వయంభూ మనువుకి 3 కుమార్తెలు ఉన్నారు. దేవహూతి అనే కూతురును నీకు ఇచ్చి వివాహం చేయవాలని నీ దగ్గరకు వస్తున్నారు. ఆమె నీకు సరైన కన్య. వెనుకటి రోజుల్లో తల్లిదండ్రులు సరైన వధువుకు వరుడికి వధువుని సమానమైన వారిని చూసి చేసేవారు. ఇక్కడ ఋషి కర్దముని బ్రాహ్మణుడు, దేవహూతి రాజకన్య. ఇది వర్ణ సంకరమే. అప్పట్లో బ్రాహ్మణ పురుషులు వర్ణాల్లో ఎవరినైనా చేసుకోవచ్చు, కానీ బ్రాహ్మణ కన్యను బ్రాహ్మణులు చేసుకోవాలి అని ఉన్నది. ప్రత్యేక పరిస్థితుల్లో శుక్రాచార్యుడు బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా తన కూతురైన దేవయాన్ని
యయాతి మహారాజుకి ఇచ్చి చేసి ఉన్నారు. గోల్డెన్ ఇచ్చిన తర్వాత ఇది మామూలుగా బ్రేక్ఫాస్ట్ తొమ్మిదవ శ్లోకం. ఈ వీర్యమున తన గర్భమును ధరించి ఆమె 9 మంది పుత్రికలకు జన్మనిస్తుంది. ఆ పుత్రికల ద్వారా ఋషులు సంతతిని పొందుతారు అని భవిష్యత్తు గురించి కూడా చెప్తున్నారు. నా ఆదేశమును పాటించడం ద్వారా హృదయం నిర్మలమై నీ కర్మఫలములన్నిటిని నాకే అర్పణం గావించి నీవు అంత్యమును నన్నే పొందగలవు. భగవంతుని పొందాలి అంటే కర్మఫలాన్ని భగవంతుడికి అర్పించాలి అని శ్రీల ప్రభుపాద వారు చెప్తున్నారు. సమస్త జీవుల ఏడ కరుణను చూపుతూ నీవు ఆత్మానుభూతిని పడేయగలవు. సర్వులకు అభయం ఇస్తూ నీవు నన్ను మరియు సమస్త విశ్వంలో నా యందు నన్ను నీ యందు గాంచగలవు. శ్రీల ప్రభుపాద ఇలా చెప్తున్నారు. భగవంతుడు నిరాకారవాది కాదు. భగవంతుడి నుంచి వచ్చిన శక్తి వలనే ఇవన్నీ ఏర్పడినాయి. భగవంతుడి యొక్క ప్రతిఫలమే మనకు దొరుకుతున్నాయి. వీటిని భగవంతుని సేవలో ఎలా ఉపయోగించాలి అనేది భగవత్ శక్తిని ఆధ్యాత్మికంగా ఉపయోగించాలి. భౌతిక శక్తికి కాదు. విశ్వం భగవంతుడు ఒక్కడే అని నిరాకారవాదులు భావిస్తారు. సమస్త జీవుల ఎందుకు కరుణ చూపడం అంటే మనం తెలుసుకున్న భగవంతుడి గురించి నలుగురికి చెప్పడం, భగవంతుని స్మరిస్తూ ప్రచారం చేస్తూ ఉండడం. చెప్తూ ఉంటే ఎదుటి వాళ్ళు కూడా కొంతమంది అయినా భగవంతుని స్మరిస్తూ ఉంటారు. భక్తుల హృదయాల్లో భగవంతుని మనం చూడగలుగుతాము. భగవంతుడు అన్నిటిలోనూ ఉన్నాడు. సూర్యకాంతి ఎలాగైతే విశ్వమంతా వ్యాప్తి చెంది ఉంటుందో భగవంతుడు కూడా విశ్వం అంతా వ్యాప్తి చెంది ఉంటారు. నేను ఒక్కడనే భక్తుడిని అయితే చాలు అనుకోకుండా మనం తెలుసుకున్న భగవంతుని విషయములను పలువురికి చెప్పడం భక్తుల లక్షణం. భక్తులకు కష్టాలు రావా అంటే వాటిని ఎదుర్కొనే శక్తి కూడా వస్తుంది. శ్రీల ప్రభుపాద గారు గృహస్థులుగా ఇలా చెప్తున్నారు. గృహస్థులుగా ఉన్నవారు దానాలు చేయాలి. దానాలు చేయగలిగేది గృహస్థులకే సాధ్యం. అలాగే మహారాజులకి సన్యాసులకి ప్రసాదం సమర్పించుట గృహస్థ ధర్మం. వారు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఈ విధంగా ఒకరికొకరు సహాయం అందించుకుంటూ ఉండాలి. భగవంతుని ద్వారానే గాలి నీరు సమస్తము మనకు అందుతున్నాయి. సత్సంగంలో ఉంటే మనం కృష్ణ భావంలోకి వెళ్ళగలుగుతాము. భగవంతుడు ఇంకా ఇలా చెప్తున్నారు. ఓ మహాముని, నా స్వాంశకలను నీ భార్య దేవహూతి ద్వారా 9 మంది కుమార్తెలతో పాటు నేను కూడా ప్రకటితమవుతాను. తత్వ సంబంధము సాంఖ్యశాస్త్రంను నేను ఆమెకు ఉపదేశిస్తాను. దీన్ని కపిలగీత అంటారు. భగవద్గీతలో ఈ కపిలకు తేడా ఉంది. భగవద్గీతలోని కపిల సాంఖ్యశాస్త్రము తర్కంతో కూడుకున్నది. ఈ సాంఖ్యశాస్త్రం పూర్తిగా భక్తి భావం ఆధ్యాత్మికమై ఉంటుంది. ఇక్కడ స్వాంశ కలయ అనే దానికి స్వాంశ అంటే ప్రత్యక్షంగా విస్తారం అవడం, కలయకి విస్తారం నుంచి విస్తారం అవడం. విస్తారంకి భగవాన్ నుంచి ఒక వైపు నుంచి రాధారాణి, ఇంకో వైపు నుంచి బలరాం రావడం. కలయాకి ఎగ్జాంపుల్ ప్రద్యుమ్న, సంఘర్షణ, అనిరుద్ధ ఇలాంటివి. భగవంతునికి అతని నామానికి ఏమాత్రం తేడా లేదు. అలాగే భగవంతుని విస్తారాలకు భగవంతుని అర్చా విగ్రహాలకు శక్తిలో భేదం ఉండదు. కృష్ణ భక్తి భావన యొక్క విజ్ఞానం అది ఇప్పుడు మైత్రేయ విదురునితో చెప్తున్నారు. ఈ విధంగా కర్దమునికి దర్శనం ఇచ్చి బిందు సరోవరం నుండి నిష్క్రమించారు. కర్దముని పూర్ణత్వం పొంది ఉన్నారు. 10,000 సంవత్సరాలు భక్తి యోగ తపస్సు ద్వారా అతని భౌతికేంద్రియములన్నీ పవిత్రమైనాయి. భగవంతుడిని మన కళ్ళతో మనం చూడలేదని భగవంతుడు లేడని కాదు. ఎగ్జాంపుల్, సూర్యుడు మబ్బులు అడ్డు వచ్చినప్పుడు కనిపించడు, అప్పుడు సూర్యుడు లేడని కాదు కదా. ప్రత్యేక గక్షజ అనగా భౌతికేంద్రియములు పవిత్రీకరణము శ్రీకృష్ణుని నామ రూప గుణాలను అనుభూతి చెందటాన్ని శ్రీల ప్రభుపాద వారు తెలియజేస్తున్నారు. కర్దమును నిలబడి చూచుచుండగా భగవానుడు ముక్తాత్ములచే స్తుతించబడు వైకుంఠం వైపు వెళ్ళారు. భగవంతుడు వైకుంఠం నుంచి గరుడ వాహనంపై అలా వచ్చినప్పుడు ఆ గరుడుడి 2 రెక్కల నుంచి సామవేదంలో మంత్రాలు ఎలా ఉంటాయో అలా వినిపించాయి కర్దమునికి. ఆయన నిలబడి చూస్తూ ఉన్నారు. ముక్తాత్ములకు మాత్రమే ఆ మంత్రాలు వినిపిస్తాయి. అభక్తులకు మాత్రం ఆ రెక్కల చప్పుడు మామూలుగానే వినిపిస్తుంది అని మనకి శ్రీల ప్రభుపాద వారు వివరిస్తున్నారు. ఏ మార్గంలో భగవానుడు వైకుంఠం వైపు వెళ్ళారు ఆ దృశ్యమును కర్దము నిలబడి చూశారు. దీనిని బట్టి
భక్తులకు భగవానుడు వైకుంఠం నుండి గరుడ వాహనంపై వస్తారనే రూఢి అయినదని శ్రీల ప్రభుపాద గారు తెలియజేస్తున్నారు. కర్దమ్మను ముక్తాత్ముడు భగవంతుని రూపము ముఖాముఖి చూడగలిగారు. గరుడు రెక్కల నుంచి వేద మంత్రములతో పాటు హరే కృష్ణ హరే రామ అనే మహామంత్రం కూడా కర్దమ్మను వినగలిగారని చెప్తున్నారు ప్రభుపాదులు వారు. భగవంతుడు నిష్క్రమించిన తరువాత బిందు సరోవరం చెంత ఉన్నారు కర్దమ్మను. భగవంతుడు చెప్పి ఉన్నారు కదా, స్వయంభూమను నీ దగ్గరకు వస్తారని అని వేచి చూస్తూ ఉన్నారు. స్వయంభూమను భార్యతో పాటు సువర్ణ మండితమగు రథం మీద అధిరోహించి కుమార్తెను భార్యను తన వెంట తీసుకొని భూసంచారం ప్రారంభించున్నారు. స్వయంభూమనివి ఎవరైనా తన ప్రతినిధినైనా పంపవచ్చును వరుణ్ణి వెతకడానికి. కానీ మహాచక్రవర్తి అయినను అమిత ప్రేమ గల తన కుమార్తె కోసం అతనే స్వయంగా భార్యతో పాటు బయలుదేరాడు. ఓ విదుర, భగవానుడు చెప్పి వెళ్ళారు కదా, ఎల్లుండి వస్తాడు స్వయంభూమను అని నీ దగ్గరికి. అప్పటికి కర్దమ్మను తన జపతపాలు పూర్తి చేసుకొని సరస్వతీ నదీ తీరంలో వేసి చూస్తున్నారు. సరస్వతి నదీ తీరములచే నిండియుండు పవిత్ర బిందు సరోవరము ఉన్నతులకు మునిగణములకు ఆశ్రమై ఉన్నది. దాని పవిత్ర జలం మంగళకరమే కాక అమృతం వల్లే మధురముగాను అయి ఉండును. తన రక్షణమును కోరిన కర్దమ మునియుడు అమిత కరుణతో విహ్వలుడు అయినప్పుడు భగవాను నేత్రము నుండి అశ్రు బిందువులు ఇచ్చట రాలినందున అది బిందు సరోవరం అని పిలువబడినది. సరస్వతి నది జలములచే నిండియుండు పవిత్ర బిందు సరోవరం ఎంతో మంది మునిగణములకు నిలయమై ఉంది. ఇందులో జలము అమృతం వలె మధురముగా ఉంటాయి. కర్దముని రక్షణ కోరినప్పుడు అమిత కరుణతో ఐశ్వరుడైన భగవంతుని నేత్రము నుండి అశ్రు బిందువులు అచ్చట రాలినందువల్ల అది బిందు సరోవరం పిలువబడింది అని. భగవానుడు బొటన వేలు నుండి స్వేద జలములు గంగా జలమైనట్లుగా గంగానది ఎంతో పవిత్రమైనది. గంగలో స్నానాలు చేయడం వల్ల మనుషుల పాపాలు పోతాయి. ఎందువలన అంటే మహాయోగులు తపస్సులు వచ్చి పవిత్ర గంగలో స్నానాలు చేస్తారు కాబట్టి అవి పవిత్రమవుతాయి. అలాగే బిందు సరోవరంలో నీటిని త్రాగితే భౌతిక రోగాలు నాశనం అవుతాయి. అందుకే ఆ నీటికి శివామృత జలము అంటారు. ఇప్పటికీ గంగానది స్నానాలు చాలా అందరూ ఆచరిస్తున్నాము. గంగానది స్నానాలు చేయటం వలన కూడా భౌతిక రోగాల నుండి ఉపశమనం కలుగుతుందని శ్రీల ప్రభుపాద వారు భాషణంలో చెప్తున్నారు. బిందు సరోవరం దగ్గర అన్ని ఋతువులకు చెందిన ఫలాలు, పుష్పాలు, రకరకాల పక్షులు కిలకిలా రావంతో ఎంతో ఆహ్లాదంగా ఉంది. మృగములకు కూడా ఆశ్రయం ఇచ్చి ఉంది బిందు సరోవరం. మనుషులలో పాపాత్ములు పుణ్యాత్ములు ఉన్నట్లుగా వృక్షములలో కూడా పుణ్యమైనవి పాపమైనవి ఫలాలు పువ్వులు ఇవన్నీ వృక్షాలు పాప భూయిష్టమైనవి. పాపమైన చెట్లు అసలు బిందు సరోవర పరిసరాల్లో ఉండవు. అన్ని వృక్షాలు ఫల పుష్పాలతో ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ పక్షులు కూడా హరినామ స్మరణ చేస్తాయి అని వివరిస్తున్నారు శ్రీల ప్రభుపాద. బిందు సరోవరంలో పక్షుల మంచి స్వరములతో అంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది బిందు సరోవరం. తుమ్మెదల ఝుంకారాలు భ్రమరాలు అచ్చట తిరుగుతూ ఉంటాయి. నెమళ్ల సమూహం ఎంతో రమ్యంగా ఉంటుంది. నాట్యం చేస్తూ నెమళ్ళు ఎంతో నేత్రానందకరంగా ఉంది ఆ ప్రదేశం. కోయిలలు ఒకదానికి ఒకటి తమ గానంతో పిలుచుకుంటూ బిందు సరోవర ప్రాంతమంతా ఎంతో నయనానందకరంగా ఆహ్లాదంగా ఉంది. కదంబ చంపకాశోక కరంజ బకుళాసనైః కుంద మందార. నాకే వినపడట్లా, మీ అందరికి కూడా వినపట్లేదా? వినిపిస్తుంది. కదంబ చంపకాశోకర రంజ బకుళాసనైః కుంద మందార కుటుజైచ్యూత పోతైర కలంకారైః ప్లవైర్హంసై పురైర్జల కుక్కుటైః పారైశ్చక్రవాకైశ్చ చకోరైర్వల్గు కూజితం. ఇదంతా వీక్షిస్తూ స్వయంభూమను బిందు సరోవరం దగ్గరకు తన భార్య కుమార్తెతో కలిసి స్వర్ణరథంపై వచ్చి ఉన్నారు. ఇది వినిపిస్తుందా మాతాజీ? హరినములు వరాహం హరే కృష్ణ
హరిణములు, వరాహములు, ముళ్ళపందులు, గవయ మృగములు, ఏనుగులు, కొండముచ్చులు, సింహములు, కోతులు, ముంగీసలు, కస్తూరి మృగం మున్నగు వాటితో దాని తీర ప్రాంతమంతా నిండి ఉండెను. కస్తూరి మృగము కేవలం బిందు సరోవరం వంటి ప్రాంతములందు తప్ప అన్య అరణ్యములలో కనబడదు. తమ నాభి నుండి వెలువడే కస్తూరి గంధముచే అవి సదా మత్తిల్లియుండును. గవయ మృగములు గోవు జాతికి చెందినట్లుగా ఇచ్చట పేర్కొనబడినవి. తమ తోకల చివర జూలును కలిగి ఉండును. దాన్నే శ్రీ విగ్రహములకు, గాలి వీచకు, మందిరార్చనమందు ఉపయోగించును. గవయ మృగములను కొన్ని మార్లు చమరీ మృగములను కూడా పిలుస్తారు అని అవి పరమ పవిత్రమైనవిగా భావించబడును. కస్తూరిని, చమరీ మృగముల జూలును అమ్మచ్చు ధనమును గడించి బిల్ల జాతులు భారతీయతను ఇంకనో కలవు. ఉన్నత తరగతి చెందిన హిందువులు వీటిని అధికంగా కోరుదురు. కనుకనే వీటి వ్యాపారం భారతదేశం పెద్ద నగరములందు, గ్రామములందు ఇంకా కొనసాగుతుందని శ్రీల ప్రభుపాద భాష్యంలో చెప్తున్నారు. బిందు సరోవరం ఎంతో మనోహరంగా ఉన్న పశుపక్షులు, పూలు, నెమళ్ళు చూస్తూ స్వయంభుమను తన భార్యతో కుమార్తె దేవహూతితో కలిసి చేరారు. అప్పటికే కర్దముని తన జపతపాలు ముగించుకొని ఉన్నారు. కర్దముని కూర్చటకు ఎంతో తేజవంతంగా ప్రకాశించుచుండెను. అతను 10,000 సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ శరీరం ఏ మాత్రం శుష్కించలేదు. భగవాన్ని కృపా కటాక్షములచే దీనికి కారణము. ఇంకా ఎలా ఉన్నారంటే పద్మపత్రములైన విశాల నేత్రములు కలిగి జటలు కట్టిన శిరస్సు, నార వస్త్రములు ధరించి ఉన్నారు. ఋషి కర్ధముని సాన పట్టని మణివలే కొంత మలిన పడి ఉండుట చూశారు స్వయంభూ మనువు. ఆ పరమ పవిత్రము స్థానమును తనయుతో సహకరించింది. శ్రీ చైతన్య మహాప్రభు తెలిసినట్లుగా కలవు నాశేన 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 గతిరన్యద. ఈ యుగం నందు పవిత్ర హరినామమును జపించుట కన్నా వేరొక గత్యంతరం లేదు. కనుక బ్రహ్మచారి తెల్లవారుజామున లేచి చక్కగా ఆచంద్రే హరినామం జపించవలను. ముని యొక్క లక్షణములను బట్టి అతడు తీవ్ర తపస్సు ఆచరించినట్టుగా గోచరించింది. బ్రహ్మచర్యను పాటించే వారికి చిహ్నం అయ్యే. దీనికంగా జీవించే వారి ముఖమునందు, దేహమునందు అట్టి జీవనము కామరూపమును ద్యోతకమగును. బ్రహ్మచారి లక్షణము ఆ ముని దేహమును గోచరించనని విద్యోపమానం అను పదము సూచించుతున్నది. ఎవరైనా తీవ్ర తపస్సును ఆచరించిన నాడని తెలుపుటకు అదే ప్రమాణం అని ప్రభుపాద వారు చెప్తున్నారు. అదే విధంగా కర్దమును చక్కగా వస్త్రదానం చేసుకున్నాను. అతని దేహము చక్కగా పరుపబడి లేకున్నాను. మొత్తం మీద అతను మణివలే గోచరించను. తన ఆశ్రమం దగ్గరికి వచ్చిన చక్రవర్తికి అభివాదం చేయుట చూచి కర్దమును తన ఆశీస్సులతో అభినందించి తగిన గౌరవ సత్కారం చేశారు. తన ఆశ్రమం దగ్గరికి వచ్చిన రాజులకు ఆశీస్సులు అందించడం ఆశ్రమవాసుల కర్తవ్యం అని శ్రీల ప్రభుపాద వారి భాషలో మనకు తెలియజేస్తున్నారు. కర్దముని ఆశీస్సులు అందుకున్న తర్వాత రాజు స్వయంభూమను ఉచితాశ్రమంపై ఆసీనులయ్యారు. కర్దముని భగవదాదేశమును గుర్తు తెచ్చుకొని మధురమైన వాక్కులతో స్వయంభూమను ఉద్దేశించి ఈ విధంగా పలుకుతున్నారు. ఓ దేవ, శ్రీహరి యొక్క పాలనా శక్తి స్వరూపమైన నీ పర్యటన ఖచ్చితంగా సత్పురుషులకు రక్షించుటకు, దానవులను శిక్షించుటకు అయి ఉంటుంది. దేని సన్నిధి మాత్రమే చేత అపరాధులు భీతి చెందుదురో అట్టి రత్న విభూషితము జైత్రరథముపై ధనుష్టాకారం చేయకపోతే, అపార సైన్యంతో సూర్యుని వలె ప్రపంచమంతా పర్యటించకపోతే దుష్టులు వర్ణాశ్రమ ధర్మములను చిన్నాభిన్నం చేస్తారని కర్దముని స్వయంభూమనుతో చెప్తున్నారు. సంఘమునందు వర్ణాశ్రమ వ్యవస్థను రక్షించే బాధ్యత కూడా రాజులదే. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే 4 ఆశ్రమములుగా ఆధ్యాత్మిక వ్యవస్థ విభజించబడగా గుణకర్మలను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణములు ఏర్పడినవి. గుణకర్మల యొక్క వివిధ శ్రేణులను అనుసరించి ఉండే వర్ణముల గురించి భగవద్గీత యందు కూడా వర్ణన ఉంది. వర్ణాశ్రమం అనేది భగవంతుడు సృష్టించబడినది. అందువలన భగవత్ చిత్రమైనది, ఏది ముగియబోదు. ఈ వర్ణాశ్రమం అనేది మూల రూపం నందు లేక భ్రష్టు పట్టిన రూపం నందు కొనసాగుతూనే ఉంటుంది. ఇది భగవాను చేతనే సృష్టించబడింది కాబట్టి నిర్మూలన అవ్వదు.
ఈ రోజుల్లో వర్ణాశ్రమ వ్యవస్థ కనిపించటే లేదు, అంతా కుల వ్యవస్థగా మారింది. ప్రతి సంఘం నందు మేధావులు, క్షత్రియులు, వ్యాపారస్తులు, శ్రామిక వర్గములు ఉన్నారు. వారు ఒకరికి ఒకరు సహకరించుకుంటే ఆధ్యాత్మిక వ్యవస్థ పురోగతి ఉంటుంది. దేశము దుష్ప్రవర్తనము, అవిశ్వాసము కలిగినప్పుడు మాత్రం పూర్తి వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రస్తుత కాలం ప్రపంచమంతా ఈ శోచనీయ స్థితి అందే ఉన్నదని శ్రీల ప్రభుపాద వారు భాష్యం ద్వారా తెలియజేస్తున్నారు. ప్రపంచ పరిస్థితిని గురించి ఆలోచించటం నీవు వదిలివేసి ఉన్నచో ధనకాముకులైన వారు ఆటంకరహితులే అధర్మము వర్ధిల్లి ఉండేది. అట్టి దుష్కృతులను దాడి చేస్తే ప్రపంచం నాశనం అయ్యేది అని చెప్తున్నారు. అథాపి పృచ్ఛే త్వాం వీర యథార్థం త్వమికాగతః తద్వయం నిర్వీలీకేన ప్రతిప్రద్యామహే వృధా. ఓ వీరుడు ఒక రాజా అయినను ఏ ప్రయోజనార్థమై నువ్వు ఇచ్చటకు వచ్చితువో నేను తెలుసుకొని కోరుచున్నాను. అది ఏదైనాను సరే, దానిని నేను నిస్సంకోచంగా నెరవేర్చును. బ్రాహ్మణుడు మరియు క్షత్రియ నడుమ గల పరస్పర లాభదాయకమైన సంబంధమును వర్ణించే ఒక చక్కని శ్లోకం కలదు. క్షత్రం అనగా క్షత్రియ వర్ణము, ద్విజత్వం అనగా బ్రాహ్మణ వర్ణం అని భావము. ఈ ఇరువురును పరస్పర లాభం కొరకై ఉద్దేశించబడి ఉన్నారు. సంఘమునందు ఆధ్యాత్మిక ఉన్నతిని కలుగజేయుటకు బ్రాహ్మణులకు క్షత్రియులు రక్షణ నొసగగా, దేశము మరియు దేశ ప్రజలు ఏ రీతిని క్రమంగా ఆధ్యాత్మిక పూర్ణత్వమునకు ఉద్ధరించబడగలరో తెలియజేయుటకు క్షత్రియులకు బ్రాహ్మణులు తమ విలువైన ఉపదేశములు ఇవ్వగలరు. శ్రీమద్ భాగవతమునది మనువు కర్ధముల సంవాదం అని తృతీయ స్కంధంలోని 25వ భాష్యము సమాప్తం. హరే కృష్ణ మాతాజీ.